ఈరోజు ఉదయం కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో 7:30కు హసీబుద్దీన్ అలియాస్ హైదర్ పారామౌంట్ గార్డెన్స్ ఏసీ గార్డ్స్లో ఉంటారు. ఇంతకుముందు ఇక్కడ ఎగ్జిబిషన్ నడుస్తుండే దావతే రంజాన్. దాని సందర్భంగా చిన్న గొడవ జరిగింది. అక్కడ ఉన్న ఈ పర్ఫ్యూమ్ వాళ్ళను టాయ్స్ ఇద్దరి మధ్యన చిన్న గొడవ జరిగితే ఆ మధ్యలో గొడవ జరిగింది. వాళ్ళు కాంప్రమైజ్ కూడా అయ్యారు. ఈ మధ్యలో కొంచెం ఇద్దరు అన్నెసెసరీగా కాల్పులు జరిపాడు. 2 రౌండ్స్. అతని లైసెన్స్ హోల్డరు ఆ .32 mm పిస్టల్ అతను గాలిలోకి 2 రౌండ్స్ కాల్పులు జరిపాడు. నేను ఆర్మ్స్ యాక్ట్లో కేసు రిజిస్టర్ చేశాము. ఇన్వెస్టిగేట్ జరుగుతున్నాం. దేనికోసం కాల్పులు జరిపాడు ఇంకా వాస్తవాలు ఇంకా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అంటే ఇది వీళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు గొడవ పెట్టుకుంటే ఇతను మధ్యలో వెళ్ళి ఫైరింగ్ చేశాడు. అంటే ఈయన గాలిలో కాల్పు జరిపాడు. ఎవరికి ఇద్దరు స్టాల్స్ సంబంధం ఆర్గనైజర్ కూడా కాదు ఇతను. అతను అంటే అక్కడ వాళ్ళకు ఆర్గనైజర్స్ సపోర్ట్ ఉన్నట్టున్నాడు. అతను రౌడీ షీట్ కాదు ఇతను ఇతను లైసెన్స్ బిజినెస్ మెన్ కాదు. సర్పంచ్, మాజీ సర్పంచ్ ఏపీ ఎవరు పరిగిల దగ్గర చిన్న పల్లెటూరు. ఉంది, లైసెన్స్ ఉన్నది. కాదు, లైసెన్స్ నాంపల్లి. ఉదయం 7:30 .32 mm పిస్టల్. ఏసీ గార్డ్స్ లో ఉంటాడు. నేటివ్ అక్కడ సర్పంచ్ గా ఉండే ఇంతకుముందు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏసీ గార్డ్స్ లో ఉంటాడు. కంప్లైంట్ పోలీస్ అయింది. పోలీస్ కంప్లైంట్ దొరికాయి 2. గాలిలో ఆయన ఏమంటాడంటే నా మీదకి అందరూ వచ్చారు, నేను ఫైర్ చేశాను, నన్ను కొట్టడానికి వచ్చారని చెప్తున్నాడు. దాన్ని नहीं उनके ताल्लुक नहीं है. हाँ वेपन से दावत रमजान इसको कुछ मतलब नहीं. हाँ देखो उनको क्या हुआ था? मोटी बहस पे फायरिंग कर दी. फायरिंग कौन करे? फायरिंग कौन की करे? वो मैनेजमेंट से, इवेंट के मैनेजमेंट में करते. इवेंट के मैनेजमेंट? इवेंट वाले ही बोले, अभी नहीं मालूम. क्या नाम है इनका? नहीं मालूम. इवेंट बोले तो आनंद मिर्जा का अच्छा रहा ना इवेंट ये? जी.